నమస్కారం, తరతరాల వంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన తరతరాల వంటలు కార్యక్రమంలో ఏం చేయబోతున్నాం అని అనుకుంటున్నారా? ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండి ఈరోజు అంతా కూడా మీకు. అండ్ అవేంటి అంటే తరతరాల కారపొడులు. సో మన అమ్మమ్మల కాలం నాటి కారపొడులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఇప్పుడు తయారు చేసుకోవడానికి మాత్రం మనకి టైం సరిపోదు, కానీ చాలా ఈజీగా తరతరాల కారపొడుల్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా ఈరోజు మనం కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో కారపొడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ఎండు మిరపకాయలు, నెయ్యి, మెంతులు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు. కారపొడికి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఇప్పుడు మనం కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ముకుడి అయితే పెట్టేసాం. సో ఇందులో మనం ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్గా మనం ఒక 2 స్పూన్లు నెయ్యి. అండ్ ఈ నెయ్యి బయట తీసుకొచ్చింది కాదండి, మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనమాట. అందుకే ఎటువంటి కల్తీ ఉండదు. సో నెయ్యి వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతులు. 1 స్పూన్ మెంతులు సరిపోతుంది. ఓకే, ఈ మెంతులు వేగిపోవాలి. అండ్ తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ జీలకర్ర. అండ్ ఇవి ఫ్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెల్లుల్లి తీసుకున్నాం కదా, ఒక వెల్లుల్లి పాయ సరిపోతుంది. సో ఈ వెల్లుల్లి పాయని మనం ఒక హాఫ్ ఇందులో వేసుకోవాలి ఫ్రైలో. మిగిలిన హాఫ్ మళ్ళీ దంచేటప్పుడు వేసుకుందాం. అండ్ ఫైనల్గా ఎండుమిర్చి, 1/2 కిలో ఎండుమిర్చి మనం తీసుకున్నామండి. ఎండుమిర్చికి ఇట్లా తొడిమెలు ఉంటాయి కదా, సో ఈ తొడిమెలు తీసేసేయాలన్నమాట. 1/2 కిలో ఎండుమిర్చి మనం వేసుకుంటున్నాం. సో ఇది కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఈ కారపొడులు కానీ పచ్చళ్ళు కానీ మనం మిక్సీలో వేసే కంటే రోట్లో దంచుకుంటేనే అది టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. సో ఈరోజు మన కారపొడులు అన్నీ కూడా మనం రోట్లోనే దంచుకుందాము. అండ్ మొత్తం కూడా ఆల్రెడీ మెంతులు ఫ్రై అయిపోయాయి, జీలకర్ర ఫ్రై అయిపోయింది, మనకి వేగిపోయింది శుభ్రంగా. అండ్ ఎండుమిర్చి కూడా నెయ్యిలో చక్కగా వేగిపోవాలి. కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం దంచుకునేటప్పుడు ఈజీగా నలిగిపోతుంది అనమాట. సో కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే మనకి నలగడానికి కష్టం అవుతుంది, ఎందుకంటే మనం మిక్సీలో వేయట్లేదు కాబట్టి. సో మనం రోట్లో దంచుతున్నాం కాబట్టి కొంచెం బాగా దూరగా వేగాలి. నేను రోలు కూడా శుభ్రంగా కడిగేసేసుకొని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ మీలో చాలామందికి కారపొడులు అంటే ఇష్టం ఉంటాయి కదా. సో కాబట్టి ఈ కారపొడులు మీరు చూసారంటే డిఫరెంట్ కారపొడులు నేను చూపించబోతున్నాను అనమాట. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా, అంటే ఆ కాలంలో ఎక్కువగా రెగ్యులర్గా ఎలాంటి కారపొడులు చేసుకునేవాళ్ళు అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో చూసేయండి, చూసేసి మీరు కూడా చేసుకోండి. మనకి ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇది తీసేసి మనం రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసేసుకున్నాము. సో ఇది మెత్తగా దంచుకోవాలి. దీనికి ముందు మనం కరివేపాకు ఆల్రెడీ ఉంది కదా, ఈ కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం. మన నెక్స్ట్ ప్రాసెస్ దంచుకోవడం. అండ్ చూస్తున్నారు కదా, రోకలి అండ్ రోలు రెడీ అయిపోయింది. ఈ రోకలికి కూడా తరతరాల ఫ్లాష్ బ్యాక్ ఉందండి ఈ రోకలి దానికి. ఎందుకు అంటే ఇది మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మ దగ్గరికి వచ్చింది, మా అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చింది అనమాట.
ఇది అప్పట్లో రోల్ అనమాట. సో చెక్కు చెదరలేదు ఇప్పటికీ కూడా. అండ్ అప్పట్లో మరి ప్రతి ఒక్కటి కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో మనుషులు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి. సో మా అమ్మమ్మ వయసు వచ్చేసరికి నేనైతే ఇంతవరకు కష్టపడతానా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిన్న ఫుడ్ కానివ్వండి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ పనులు కానివ్వండి, అసలు చాలా అంటే వాళ్ళకి ఇంకా మరింత స్ట్రాంగ్ చేస్తాయి అన్నమాట. సో అందుకని వాళ్ళందరూ కూడా అంటే చాలా ఏజ్ వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా సరే, 100 ఏళ్ళు వచ్చినా సరే కొంతమంది చాలా స్ట్రాంగ్గా వాళ్ళ పనులన్నీ చేసుకుంటారనమాట. మనమేంటి, మన ఫుడ్ కానివ్వండి, ఇక్కడ పొల్యూషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. సో వాటి వల్ల అసలు మనము హెల్తీగా ఉండలేకపోతున్నాం. 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు అంటున్నాం. సో అందుకే తరతరాల వంటల్ని మేము మీకు చూపిస్తున్నాం అనమాట. సో కారపొడి మెత్తగా దంచేసుకుందాము. ఆల్రెడీ మిరపకాయలు చక్కగా బాగా వేగిపోయాయి కాబట్టి ఇట్లా ఒక్కటి దంచంగానే చక్కగా నలిగిపోతున్నాయండి. సో ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు మనం ఆల్రెడీ ఫ్రై చేసినవి వేసాం కదా, అండ్ వెల్లుల్లి కూడా. సో మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కొంచెం పక్కకు తీసుకొని ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఏంటి, చింతపండు ఒకటి ఉంది మనకి, చింతపండు కూడా వేసుకోవాలి. లైట్గా వేసుకోండి, హెవీ ఎక్కువగా అవసరం లేదు మనకి. చూస్తున్నారు కదా, సో కొంచెం చింతపండు మనకి సరిపోతుంది. అండ్ ఇది, అండ్ నేను ఆల్రెడీ సగమే వెల్లుల్లి వేసాను కదా, నేతిలో వేయించాం మనం. మిగిలిన సగం వెల్లుల్లి ఇందులో రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఎందుకు అంటే నేతిలో వేయించినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది, అండ్ పచ్చిది దంచినప్పుడు ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట. పంటి కింద ఆ కొంచెం పలుకు, ఆ వెల్లుల్లి పలుకు మనకి తగులుతూ ఉంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఆల్రెడీ మనం ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇది కూడా ఈజీగా నలిగిపోతుంది అనమాట ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మళ్ళీ దంచుకోవాలి. ఒకవేళ మీకు డ్రై కరివేపాకు, ఎండిన కరివేపాకు ఉంటే కనుక డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఎండిన కరివేపాకు లేదు అంటే కనుక కొంచెం మనం ఫ్రై చేసుకొని అది వేసుకోవచ్చు. సో ఇది కూడా దంచేసుకుందాం మనం. సో ఫైనల్ టచ్ సాల్ట్ లేనిదే మన కూరకి రుచి అయితే ఉండదు. అండ్ నేను గళ్ళుప్పు వేసుకుంటున్నాను, అంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే మనం రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి తొందరగా నలిగిపోతుంది. మనకి సరిపడా సాల్ట్, ఇప్పుడు మనం చేస్తున్న కారపొడికి ఎంత సాల్ట్ కావాలో చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. క్రిస్టల్ సాల్ట్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. ఇది కూడా మెత్తగా చేసేసుకుందాం. అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఒక చిన్న సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఎండుమిర్చి కారం, అసలు కారపొడి సూపర్గా ఉంది. అండ్ నార్మల్గా మనకి కర్రీ లేకపోయినా ఆప్షన్గా కారపొడులు పెట్టుకుంటే చక్కగా అప్పటికప్పుడు వేడి అన్నం వండుకొని అందులో నెయ్యి వేసుకొని ఇలా కారపొడులు తింటే ఆహాహాహా ఎంత బాగుంటుందో. చాలా 2 ముద్దలు తృప్తిగా తిన్నా చాలండి. సో ఈ విధంగా మెత్తగా చేసేసుకున్నాము. అండ్ నా కారపొడి అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా వచ్చేసింది కదా. 5 మినిట్స్, 5 నిమిషాల్లో అద్భుతమైన రుచికరమైన కారపొడి రెడీ అయిపోయింది. మన కారపొడి రెడీ అయిపోయిందండి. ఇక బౌల్లోకి తీసేద్దాం. రోట్లో పచ్చళ్ళు కానీ కారపొడులు కానీ చేసుకున్న తర్వాత ఈ కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఇందులో వేడి అన్నం వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని ఇలా తినేవాళ్ళం అనమాట పాతకాలంలో. ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు కూడా చాలా జ్ఞాపకాలు ఉంటాయి కదా, అయితే కమెంట్ చేయండి మీ జ్ఞాపకాలు ఏంటనేది. అండ్ రెడీ అయిపోయిందండి మన కారపొడి. అండ్ నాకు ఇందాక టేస్ట్ చేశాను కదా ఉప్పుది, నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి.
అండ్ అన్నీ కూడా సమపాల్లో ఉంటే మనం చేసే కర్రీ కానివ్వండి, ఇలాంటి కారపొడులు కానివ్వండి, అండ్ రోటి పచ్చళ్ళు కానివ్వండి, అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ మనం అన్నీ కూడా సమపాలలో వేసాము. మేము ఎంతెంత వేసాము అనేది కరెక్ట్గా చూపించాను కదా. మరి ఈ రుచికరమైన కారపొడి ఎలా తింటారు? సో మీకు తెలుసు అనుకుంటా, మళ్ళీ చెప్తాను చూడండి. సో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా తినొచ్చు. అండ్ ఇడ్లీలు, దోశలు ఇలా ఎందులో అన్నా ఈ కారపొడి వేసుకొని తింటే రుచి అమోఘం. సో ఒకటి తినాలనుకుంటే 2 తింటారు, 2 తినాలనుకుంటే 3 తింటారు అనమాట. సో ఇంకా ఎక్కువ తింటారు. మీరు కూడా మన తరతరాల వంటల్లో ఈ కారపొడి చేసేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? సో మొత్తం కూడా మన వీడియో అయితే చూసేసేయండి. ఇంగ్రీడియంట్స్ ఏం వాడాం ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. ఇంకా మన తరతరాల వంటల్లో చాలా రకాల కారపొడులు నేను మీకు చూపిస్తాను. చూసేసేయండి, మీరు కూడా నేర్చుకోండి.